ఎందుకు క్రానికల్ మీద దాడి జరిగింది? నీ కార్యకర్తలు పచ్చ కండువాలు వేసుకుని కదా చేసింది. ఎవరికి చెప్తారు నీతులు? గురువింద నీతులు ఎవరిని మోసం చేస్తారు? మీ దగ్గరకు వచ్చారు ఒకటి, ఇంకొకటి ఇంకొకటి. ఆ విలువలు నీతులు, ఈ నీతులన్నీ బంద్ చేయాలి. అన్ని తెలుసు, అన్ని అర్థమవుతున్నాయి. ఎవడు పుట్టిస్తున్నాడు, ఎక్కడి నుంచి వస్తుంది. బట్ మీరు ఇప్పుడు కేటీఆర్ లీగల్ నోటీస్ ఇస్తామన్నారు. లీగల్ నోటీస్ కానీ లేదా కోర్ట్ ఆఫ్ లా లేదా పోలీసు కంప్లైంట్ ఇచ్చి లేదా అక్కడ శాంతియుతంగా ప్లెకార్డ్ పట్టుకుని బీఆర్ఎస్ నిరసన తెలిపినా అందరి దృష్టికి అటెన్షన్ వచ్చేది కదా. ఛానల్ తప్పు చేసిందని అనేందుకు అవకాశం ఉండేది కదా. అవును, ఎవరు పద్ధతిలో వాళ్ళు చేస్తారు. చేస్తే అంటే మీ పద్ధతి చేస్తారు. వాళ్ళు అడిగిన పద్ధతిలో చేస్తారా? మీ పద్ధతి అడిగిన పద్ధతిలో చేస్తారా? వచ్చి ఇప్పుడు నేను నీ మీద దాడి చేస్తే గానీ నువ్వు మాత్రం నిరసన చెప్పమంటే ఏందన్నట్టు? కానీ ఇప్పుడు మరి కాంగ్రెస్ ఇప్పుడు డిప్యూటీ సీఎం పీసీ చీఫ్ వాళ్ళందరూ సంఘీభావం ప్రకటించారు. ఇవ్వడండి కాంగ్రెస్ వాడు ఎవడు మాట్లాడితే ఏమైందండి? వీళ్ళు మస్తు మాట్లాడతారు. వాళ్ళు చేసిన దాడులే వాళ్ళు ఎక్కువ చేస్తున్నారు. ఇంకా ఇప్పుడు వాళ్ళు కలిసే కదా, ఒకటి కదా. కానీ వాళ్ళు ఏమంటారంటే మీరు రేవంత్ రెడ్డిని కూడా ఇట్లే థంబ్నెయిల్స్ పెట్టి ఇట్లే క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు, రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యుల్ని తిట్టించారు. ఎవరు తిట్టలే, మాకు ఎప్పుడు అలవాటు లేదు. అరెస్ట్ చేశారు కదా, ఇద్దరు జర్నలిస్టులు అరెస్ట్ చేశారు కదా. అప్పుడు వీళ్ళలాగా మాకు స్లాటర్ హౌజులు లేవు. స్లాటర్ హౌసింగ్ ఒక వర్గం నడుస్తుంది ప్రత్యేకంగా. అక్కడ ఆంధ్రలో ఫెయిల్, ఇక్కడ ఫెయిల్ అయి మళ్ళీ మాది పోతుంది. కేసీఆర్ పేరు వస్తుంది, ప్రజల్లో కేసీఆర్ స్థానం పెరుగుతుంది బాగా. దీన్ని అడ్డుకోవాలన్న ఒక కుట్రతోని ఒక పథకం ప్రకారం పనికి మాలిన కేసులు వంక చూపించి దాన్ని ఒక సిరీస్ లాగా నడుపుతూ సంవత్సరాల కాలంగా అదే పనిగా ప్రతిరోజు ఇష్టం వచ్చిన దాడి చేసి ఖైమా కొట్టినట్టుగా కొట్టుకుంటా డ్రామాలు చేసుకుంటా మాకు పువ్వులు ఇచ్చి నిరసన చెప్పాల్సి ఉండే, మాకు కాగితం ఇచ్చి నిరసన చెప్పాల్సి ఉండే. ఈ చిలక పలుకులు ఏం నడవవు. బట్ ఇప్పుడు మళ్ళీ మీరు ఆంధ్ర మీడియా తెలంగాణ మీడియాని తీసుకొచ్చారు. నేను ఆంధ్ర మీడియాలే తెలంగాణ మీడియాలే చూసుకో ఒకసారి వర్డ్. నేను కేవలం 2-3 స్లాటర్ హౌస్లే, 2-3 స్లాటర్ హౌస్లే అని చెప్తున్నా. నేను మీడియా అందరు నన్నులే. తెలంగాణ, ఆంధ్ర, అమెరికా ఎవడైనా ప్రపంచంలో ఎక్కడైనా మీడియా పట్ల మాకు గౌరవం ఉంది. కానీ ఇప్పుడు భరత్ ఒక విషయం గుర్తుపెట్టు.